హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు భార్యతో సంభాషణ టెక్నిక్. ఈ కథని రచించిన వారు రాజేంద్ర శర్మ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఏమండి, పట్నం నుండి మీ అన్న వదిన వాళ్ళ పిల్లలు వస్తున్నారని మీ వదిన ఫోన్ చేసింది అంది లలిత. ఏవో ఆఫీసు ఫైలు రాస్తున్న నరేందర్ తల ఎత్తి భార్య మాటలు విని సరే అని మళ్ళీ ఫైళ్ళలో మునిగిపోయాడు. నా మాట వినిపించుకోరు, నా మాటలంటే లెక్కలేదు మీకు అంది లలిత కోపంగా. ఊహించని ఈ మాటలు, కోపం చూసి పెన్ను ఫైళ్లు పక్కన పెట్టి ఏం విషయం అడిగాడు. నా మాటలంటే బాగా నిర్లక్ష్యం మీకు, నేనేదో చెప్పినా సరిగ్గా రెస్పాన్స్ కారు అంది లలిత. నేనిప్పుడు ఏం చేశాను అడిగాడు నరేందర్ ఆశ్చర్యంగా. మీ అన్న వదిన వాళ్ళ పిల్లలు వస్తున్నారని మీ వదిన ఫోన్ చేసిందని చెప్పాగా. క్రిస్మస్ సెలవులట, 4 రోజులుంటారట. కానీ నేను రేపు సాయంత్రం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళుతున్నాను. మా నాన్నకు బాగా జ్వరం వచ్చిందట చూడటానికి అంది లలిత. సరే, ఆ విషయమే వదిన ఫోన్ చేసినప్పుడు చెప్పలేకపోయావా నేను ఉండడం లేదని? నేనెలా చెబుతాను? మీ బంధువులకి మీరు చెప్పుకోవాలి అంది లలిత. అందులో ఉన్న లాజిక్ ఏమిటో అర్థం కాకపోయినా విషయం చెబుదామని తన అన్నకు ఫోన్ చేశాడు నరేందర్. ఫోన్ లేపిన నరేందర్ అన్న, ఒరేయ్, పిల్లలు తొందర పెడితే మీ వదిన పిల్లలు బయలుదేరారా, బహుశా రాత్రికల్లా చేరుకుంటారొచ్చు. నేను ఈరోజు ఆఫీస్ చేసుకుని రేపు ఉదయానికల్లా వస్తాను అన్నాడు. నరేందర్ తన భార్య ఉండలేకపోయే విషయాన్ని వివరించాడు. దాందేముందిరా, మనిల్లేగా, అవసరము ఎవరికైనా ఒకటేగా. నేను వదినతో మాట్లాడతాలి, వెళితే వెళ్ళమను, ఇంటి పనులు వదిన చూసుకుంటుందిలే అని ఫోన్ పెట్టేశాడు నరేందర్ అన్న. స్పీకర్లో సంభాషణంతా విన్న లలితకు తన సమస్య తీరింది, కానీ మనసు తృప్తిగా అనిపించలేదు. విన్నావుగా, నా చుట్టాలు నీ చుట్టాలు ఎవరు వచ్చినా మన అవసరాలు, అర్జెంటు పనులు మానుకునే అవసరం లేదు. నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అన్నాడు నరేంద్ర. అప్పటికే ఒక అసంతృప్తితో ఉన్న లలిత ఆ మాటలు విని, మా చుట్టాలు ఎప్పుడు వచ్చి ఉన్నదే లేదు, వచ్చి ఉండేది మీ చుట్టాలేగా అంది వెటకారంగా. అవును, మొన్న మన ఫంక్షన్కు 2 రోజులు ముందుగా వచ్చి చేసింది కూడా మా బంధువులే. మీ చుట్టాలు ఎప్పుడైనా టైంకి వచ్చి టైంకి వెళ్తారు అన్నాడు నరేంద్ర ఆ వెటకారానికి రిప్లై ఇస్తూ. అవును, మీ వాళ్ళు వస్తారు, తింటారు, చేస్తారు అంది లలిత కోపం రూపంలోకి మారిపోయిన వెటకారంతో. ఒక రకమైన హావభావాలను ప్రదర్శించడానికి ముఖాన్ని, చేతులను రకరకాల విన్యాసం చేయిస్తూ. ఆ మాటతో, మరీ ముఖ్యంగా ఆ హావభావాలతో నరేంద్రకు చాలా కోపం వచ్చింది. బంధువులకు దిక్కులేక వస్తారనుకున్నావా? మన వాళ్ళు అన్న ప్రేమతో వస్తారు. నీకు కొంచెం కూడా సంస్కారం లేదు. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియదు. ఏం పెంపకమో ఏమో, ఛీ అన్నాడు కోపంగా. చిచి, ఏం జీవితమో ఏమో, ఎప్పుడు నన్ను సపోర్టు చెయ్యరు, ఎప్పుడు వేరే వాళ్ళని వెనకేసుకొస్తారు అంటూ ఏడుస్తూ కూర్చుంది లలిత. నరేంద్రకు మనసంతా వికలమయ్యింది. ఇంట్లోనే ఉంటే అనవసర వాదనలు పెరుగుతాయనిపించి వాకింగ్కి బయలుదేరాడు. ఏంరా గోపి, ఎప్పుడొచ్చో పలకరించాడు నరేంద్ర వాకింగ్లో కలిసిన బాల్యమిత్రుడు గోపిని. ఈరోజు ఉదయమే వచ్చానా చెప్పాడు గోపీకృష్ణ. నీ సైకాలజీ చదువు నడుస్తుందా, లేక ఉద్యోగం రావడంతో ఆపేశావా తిరిగి ప్రశ్నించాడు నరేంద్ర. నడుస్తుందిరా, ఇప్పుడు PhD చేస్తున్నాను రిప్లై ఇచ్చాడు గోపి. ఏ విషయం మీదరా మళ్ళీ ప్రశ్నించాడు నరేందర్. సైకాలజీ అండ్ ప్రొజెస్టరాన్ ఎఫెక్ట్ అనే సబ్జెక్టు పైన తిరిగి సమాధానమిచ్చాడు గోపీకృష్ణ. అంటే మగవాళ్లలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయినట్లుగానే మహిళల్లో ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఆ ప్రొజెస్టరాన్ హార్మోను సమతుల్యం లేకపోవడం వల్ల లేదా మార్పుల వల్ల ఆడవాళ్ల మనస్తత్వంలో వచ్చే మార్పులు, ప్రవర్తన విభిన్నతల గూర్చి పరిశోధన అన్నమాట. నీ భాషలో అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక రకంగా డిఫరెంట్ లేడీస్ డిఫరెంట్ సైకాలజీ అనుకో అంటూ వివరించాడు గోపీకృష్ణ.
గోపి పరిశోధన గురించి విన్న తర్వాత తనకు భార్యకు మధ్య తరచూ వచ్చే గొడవలు, అనవసర వాదనల గురించి చెప్పి సలహా అడగాలనిపించింది నరేంద్రకు. తాను వాకింగ్కు బయలుదేరక ముందు తమ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ అంతా వివరించాడు నరేందర్. సంభాషణ అంతా ఓపిగ్గా విన్న గోపి నవ్వుతూ, అరే, నువ్వు విస్తారు దొప్ప కొట్టడం రాకుండానే వివాహం చేసుకున్నావురా అన్నాడు. తానొకటి అడిగితే మరొకటి చెబుతున్న గోపి మాటలకు అయోమయం, కోపం రెండూ ఒకేసారి కలిగాయి నరేందర్కు. అంతేలేరా, అడిగేవాడు చెప్పేవాడికి లోకువ అన్నాడు. కోపం తెచ్చుకోకురా, పూర్తిగా వివరిస్తాను అంటూ ఇలా వివరించసాగాడు. ఒక 5-6 తరాల క్రిందట పిల్లలను ఇవ్వాలంటే వరునికి పరీక్ష పెట్టేవారట. విస్తారు దొప్ప సరిగ్గా కొడితేనే పిల్లను ఇచ్చేవారట. విస్తారు అందంగా గుండ్రంగా రావాలంటే ఎక్కడ ఏ ఆకు సరిపోతుందో తెలియాలి. ఒక్కొక్కసారి చినిగిన ఆకులు కూడా ఉంటాయి. వాటిని ఎలా అమర్చాలో తెలియాలి. తినడానికి యోగ్యంగా ఉండటమే కాక అందంగా గుండ్రంగా కుట్టాడంటే అతను సంసారాన్ని చక్కగా నడపగలిగేవాడన్నమాట. తినడానికి యోగ్యంగా ఉన్న అందంగా లేకుంటే ఏదో సంసారాన్ని అలా వెళ్ళదీస్తాడు అంతే. ఇక దొప్ప సరిగ్గా నిలపగలిగేలా కుట్టగలిగితే సంపద ఆపగలిగే తెలివితేటలు ఉన్నట్లు. అలా కాకుండా కింద పడిపోయేలా కుడితే డబ్బు నిలపలేడని భావించేవారట. నువ్వెంత ప్రయత్నించినా మన భావాలు గుణాలు మన చర్యల్లో వ్యక్తమవుతాయి. ఆ వరుడు కుడుతున్న విధానం, మొదటిసారే సరైన ఆకు వేస్తున్నాడా, లేక 2-3 మార్లు చూసుకొని వేస్తున్నాడా, లేక ఏదో ఒక ఆకు వేసి వంకర టింకరగా కుడుతున్నాడా, ఇదంతా చూసి అనుభవజ్ఞులు ఆ వరుడు సరైన వాడో కాదో నిర్ణయించేవారు. ఇప్పుడు మీ సంభాషణ విన్న తర్వాత నువ్వు ఒక ఆకు బదులు మరో ఆకు వేసి ఆ విస్తారు వంకర టింకర అయ్యేలా చేశావు. ఒక విషయం చెప్పు, ఇప్పుడు నా చెల్లి అంటే నీ మిసెస్ పీరియడ్కు దగ్గరగా ఉందా ప్రశ్నించాడు గోపి. సంభాషణ ఏకాగ్రతగా వింటున్న నరేంద్ర ఆలోచించి అవును అన్నాడు. ఇప్పుడే మరింత ఎక్కువగా హార్మోన్లు మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలోనే పురుషులు చాలా సహనంతో స్త్రీలను అవగాహన చేసుకోవలసి ఉంటుంది అన్నాడు గోపి. మా మొత్తం సంభాషణ విన్నావు కదా, అందులో నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది ప్రశ్నించాడు నరేందర్. మాటల్లో కాదు, భావాన్ని అర్థం చేసుకోవడంలో ఉంది. నీ భార్యకి కూడా అందరితో కలిసి సరదాగా గడపాలనే ఉంది. కానీ వాళ్ళ అమ్మ వాళ్ళింటికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. రెండూ కావాలనుకున్నప్పుడు ఒక సంఘర్షణ ఏర్పడుతుంది. ఇక్కడ మీరందరూ ఆనందంగా తాను లేకుండా ఎంజాయ్ చేస్తారు. తానేమో ఒంటరిగా వెళ్ళవలసి వస్తుంది. అదొక అసంతృప్తి. అదీకాక తాము వస్తామని చెప్పినా వెళ్ళిపోయిందని మీ అన్నా వదిన పిల్లలు అనుకుంటారని, ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుందని నీ భార్య భావించింది. అది మరొక అసంతృప్తి. ఆమె మాటలు విని ఇలా నువ్వు చెబితే ఆమె చాలా సంతోషించింది. అరే, మీ నాన్నకి బాగా జ్వరం వచ్చిందా? సరే, రేపు అన్నయ్య వాళ్ళు కూడా వస్తామని అన్నావు కదా, ఒక కారు మాట్లాడుతాను. అందరం వెళ్ళి మీ నాన్నగారిని చూసి అటు నుంచి అటే సరస్వతి గుడికి వెళ్ళి వచ్చేద్దాం. తిరిగి వచ్చేటప్పుడు నువ్వు మీ అమ్మ వాంట్లో దిగినా సరే, లేదా ఇంటికి వచ్చి అన్నయ్య వాళ్ళు వెళ్ళాక మళ్ళీ వెళ్ళాలనుకుంటే వెళ్ళినా సరే అంటూ ఆమెతో చెప్పి ఉంటే ఆమె 2 కోరికలు కొంతవరకు తృప్తి చెందేవి. ఆమె బాధలు ఆనందంలో కూడా భాగం పంచుకున్నట్లు ఆమెకి అనిపించేది. ఆమెలో ఇంత గందరగోళం ఏర్పడేది కాదు. ఇంకా భావాలు ప్రవర్తనగా మారకముందే ప్రతిసారి మనం ఇంతకన్నా మరింత ఉన్నతంగా ప్రవర్తించే అవకాశం ఉందా అని తరచి చూసుకునే అభ్యాసం చెయ్యాలి. తర్వాతి అది అలవాటుగా మారి నిత్యమవుతుంది. ఇక మరో విషయం, వారి మాటల్లో ముందుగానే భర్త ఏం చేయాలో ఒక ఆన్సర్కి అంటే ఒక హింట్ ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా కాన్షియస్గా గమనించాలి. ఇప్పుడు మీ సంభాషణే తీసుకుంటే నా మాటలు వినిపించుకోండి అని ఆన్సర్కి ఇచ్చింది. అప్పుడు ఆమె మాటలు శ్రద్ధగా వినాలి. మాటలు భావం వేరువేరుగా అనిపించవచ్చు మనకి,
కానీ ఆ మాటల నుండి ఆమె మనసులోని భావాన్ని వేరు చేయాలి. అప్పుడు ఆమె మాటలను ఖండించకుండానే ఆమె మనసులోని భావాన్ని సపోర్ట్ చేయాలి. అందుకోసం నేను ఇంతకు ముందు చెప్పినట్లు అందరికీ ఆనందం కలిగేలా సంఘటనలను సృష్టించాలి. కానీ నువ్వేం చేశావు? నా చుట్టాలు నీ చుట్టాలు ఎవరు వచ్చినా మన అవసరాలు అర్జెంటు పనులు మానుకునే అవసరం లేదు, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అంటూ ఒక ఉచిత సలహా పారేశావు. అందులో మీ వాళ్ళు వచ్చినప్పుడు నేను కూడా ఇలాగే చేస్తాను అని కనిపించని బెదిరింపు కూడా ఉంది. ఒకవేళ ఆమెకు నీ సలహా అవసరమే అయితే మొదట నువ్వేం చెయ్యాలని కీ ఆమె నోటి నుండి ఇలా వస్తుంది. అబ్బా, ఇది ఎలా అండి? లేదా ఏం చేయాలో అర్థం కావడం లేదండి. ఈ మాటలు మొదట్లో వినిపిస్తే ఆమె కన్ఫ్యూజ్లో ఉండి నీ సలహా కోరుతుందన్నమాట. ఇది ఎలా ఉంది, ఎలా కనిపిస్తున్నా, ఇది అంతా బాలేదు కదా అనే మాటలు మొదట్లో ఆమె నోటి నుండి వస్తే నీ నుండి ప్రోత్సాహం కోరుతుందన్నమాట. సంసారం ఒక చదరంగం అని ఊరికే అనలేదురా పెద్దలు. ఆమె ఏ స్టెప్ వేసిందో చాలా కాన్షియస్గా గమనించి నువ్వు స్టెప్ వేయాలి. ఉదాహరణకు మీ సంభాషణే తీసుకొని ఆమెను గుర్రం ఎక్కిద్దామని మొదటి స్టెప్ గుర్రం జరిపావనుకో, ఆ సంభాషణ ఇలా అవుతుంది. నా మాటలు వినిపించుకోరు, నా మాటలంటే లెక్కలేదు మీకు అంది లలిత కోపంగా. ఊహించని ఈ మాటలు, కోపం చూసి పెన్సు ఫైళ్ళు పక్కకు పెట్టి ఏం విషయం అంటూ అడిగావు నువ్వు. నా మాటలంటే బాగా నిర్లక్ష్యం మీకు, నేనేది చెప్పినా సరిగ్గా రెస్పాన్స్ కారు అంది లలిత. లలిత డియర్, ఎందుకో అలా అంటావు? నువ్వన్నా నీ మాటలన్నా ఎంతో ఆసక్తి ఇష్టం నాకు. ఎందుకు అబద్ధాలు చెబుతారు? మీకు నాకన్నా నా మాటల కన్నా వేరే వాళ్ళ మాటలే ఇష్టం. ఎందుకలా ఊరికే అనుమాన పడతావు? నీకు అసలు మాట్లాడటమే తెలియదు అసలు. అవునండి, అవును, నేనొక అనుమానస్తురాలని, ఏమీ తెలియని వెర్రి వెంగళప్పని. అందుకే మిమ్మల్ని చేసుకున్నాను. ఇలా ఇక మీ మాటలు వాదనగా చివరికి గొడవలుగా మారుతాయి. అందుకే కీ జాగ్రత్తగా గమనించి ఆమె స్టెప్పును బట్టి స్టెప్పు వేయాలి. వేరే ఏ స్టెప్పు వేసినా ప్రయోజనం ఉండదు. అక్కడ ఏ ఆకు నప్పుతుందో సరిగ్గా అంచనా వేసి అందంగా గుండ్రంగా ఉండేలా విస్తరు కుట్టాలి. అందుకే నువ్వు విస్తారు దొప్ప కొట్టడం రాకుండానే వివాహం చేసుకున్నావురా అన్నాడు గోపీకృష్ణ కన్నుగేటుతూ తన బాల్యమిత్రునితో. బాగా మాటలు నేర్చిన పక్షివైపోయావురా. ఏనితో చాలా థ్యాంక్స్ రా. నీ విశ్లేషణ కొత్తగా ఉంది, నాకు యూస్ఫుల్గా కూడా అనిపించింది. ఇంతవరకు నాది తప్పు కాదు అనుకునేవాడిని. కానీ స్త్రీలలో ప్రొజెస్టరాన్ హార్మోన్ ప్రభావం, పీరియడ్ సమయాల్లో మానసిక స్థితి, వారి మాటలను కాకుండా మనసులోని భావం గ్రహించి మరింత ఉన్నతంగా ఎలా ప్రవర్తించవచ్చు, ఇంకా నీ కీ టెక్నిక్స్, ఇలా ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాలన్నీ ఖచ్చితంగా మా దాంపత్యాన్ని మరింత ఆనందంగా మారుస్తాయి. నా ప్రవర్తనలో వచ్చిన మార్పుకు కారణంగా వన్స్ అగైన్ థ్యాంక్ రా అంటూ స్నేహం కృతజ్ఞతలతో కూడిన భావంతో పలికి గోపితో సెలవు తీసుకుని ఉత్సాహంగా ఇంటికి బయలుదేరాడు నరేందర్. పెదవులపై చిరునవ్వు కదలాడుతుండగా లలితను పలకరించాలనే ఆసక్తితో. సెలవు తీసుకుని వస్తున్నప్పుడు చివరిగా గోపీకృష్ణ మాటలు ఇంకా మనసులో తిరుగుతున్నాయి. కుటుంబంలో ఉత్సాహం ఉన్నప్పుడే అన్ని పనుల్లో ఉత్సాహం ప్రసారమవుతుంది. కుటుంబంలో ఉత్సాహం తగ్గినప్పుడు ఆ నిరుత్సాహం తన పనుల్లో కూడా వ్యక్తమై దీర్ఘకాలిక నష్టాలకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి గొడవలు కూడా మోతాదు మించకుండా చూసుకోవాలి. తాను పూర్తిగా ఒప్పుకున్న అందులో ఆలోచించవలసిన వాస్తవం కూడా ఉన్నట్లు మనసుకు తెలుస్తుంది అనుకుంటూ ఇంటివైపు నడవసాగాడు నరేందర్. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.